అవునండి. ఇప్పుడు స్విమ్స్లో చూడండి, మత ప్రాతిపదికన నియామకాలు. స్విమ్స్ అంటేనే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్, లేకపోతే ఇక్కడ మనకు ఈ 2 రాష్ట్రాలకు కూడా ఇచ్చారు కదా ఇట్లాంటిది. సో వాళ్ళకు తిరుపతి దేవస్థానం వాళ్ళకున్న నిధులు వీటన్నిటి సహాయంతో పెట్టారు. కానీ నిర్వహణ ప్రభుత్వము, యూజీసీ ఇవన్నీ కూడా చేస్తుంటాయి. మొన్న తిరుపతి లడ్డు ఇది ఈ సమస్య అంతా వచ్చిన తర్వాత, కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత అన్య మతస్థులు తిరుపతిలో ఈ టీటీడీలో ఉండకూడదు, వాళ్ళని పంపించేస్తామనేది తీసుకున్నప్పుడు అదే నిజానికి రాజ్యాంగబద్ధం కాదు. అంటే భక్తి వ్యవహారాలు లేకపోతే అక్కడ తతంగాలు మతపరమైన విషయాలు తప్ప మిగిలిన సాంకేతిక అంశాల్లో వేరే మతం వాళ్ళు ఎందుకు ఉండకూడదు, ఒక మెకానిక్ ఉన్నాడు ఎందుకు ఉండకూడదు, ఇలాంటి రెండో వాదన వచ్చింది. కానీ ఇది తొడముదిరి ఉసిరి వెళ్ళైనట్టుగా వైద్యం ఇది. వైద్యంలో చేసేవాడు పీటరా, జాన్సనా, మహబూబా అని ఎవరు చూడరు. ఆ డాక్టర్ యొక్క ఉదాహరణకు హైదరాబాద్లో చాలామంది ఫెర్నాండస్ ఆసుపత్రికి పోతారు. ఫెర్నాండస్ ఆసుపత్రి ఏంటి, దాని మతపరమైన వాళ్ళ స్తోమతను బట్టి. లేకపోతే చాలా ఊళ్ళలో అమెరికన్ హాస్పిటల్స్, లేకపోతే మిషన్ హాస్పిటల్స్, వాళ్ళు ఏ మతం అని ఎవరు చూశారు. ఉస్మానియా ఆసుపత్రి అంటే అది ఎవరిది? కాబట్టి ఇది టీటీడీ అనే ఒక విస్తృత ప్రాతిపదిక మీద పెట్టిన స్విమ్స్లో నియామకాలకు మత ప్రాతిపదిక తీసుకురావడం సరికాదు అని ఉద్యోగ సంఘాలు వీళ్ళు రాజకీయ పక్షాలు కూడా చెప్పాయి. ఇప్పుడు విద్యార్థులు అందరు విద్యార్థులు ఒకరు కాదు, 3-4 విద్యార్థి సంఘాలు ఆందోళన చేసిన తర్వాత వాయిదా వేశారు ప్రస్తుతానికి. ఇది సరైందే. ఎందుకంటే వైద్యం లాంటి దానికి కూడా మనం మతాన్ని అన్వయించడం మొదలు పెడితే మనం తరచూ వింటుంటాం కదా వాసుదేవ్, మత కలహాలు జరిగినప్పుడు ఏ మతం వాడికి ఏ మతం వాడి రక్తం ఎక్కించినా వాడు బతుకుతాడు. కాబట్టి ఒక విస్తృతమైన వైజ్ఞానిక మానవతా సర్టన్లీ డిబేటబుల్ అండి. అంటే ఇది స్విమ్స్ అనే కాదు, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో కూడా ఇలాంటి నియామకాలు జరుగుతుంటాయి. మత ప్రాతిపదికన మెన్షన్ చేసి మరీ పెడతారు వాళ్ళు. అలీగఢ్ ముస్లిం మీరు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని అదేమే వైద్య యూనివర్సిటీ కాదు. రెండోది ఇది స్విమ్స్, ఇది పైగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అన్నప్పుడు అందులో అన్ని మతాల వాళ్ళు ఉంటారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనే మాటనే కనుక మనం నిజంగా గౌరవిస్తే, అఖిలాండ కోటిలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఎవరైతే మానవులే అనంత జీవిత గమనంలో అలుపు ఎరుగని యాత్రికులని అందరూ ఉంటారు. సో కనీసం ఒక తర్కానికి నేను మళ్ళీ చెప్పక్కర్లేదు కదా, బీబీ నాచార్య ఉదంతమో ఇంకొకటో. ఆసుపత్రుల్లో వైద్య శాస్త్రంలో ఈ మత ప్రాతిపదిక ఎందుకు? ఎక్కడన్నా ఉందా ఇది వరకు? ప్రెసిడెంట్ ఉందా అసలు దీనికి? అదే ప్రతిదానికి మతం తీసుకొని వస్తే ఏమవుతుంది అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇందాక మనం మాట్లాడింది అదే కదా. ఇందాక గోవులు అన్నదానం అంటే దానికి ఎవరికీ అభ్యంతరం లేదు. ఎవరు అన్నం పెట్టినా కానీ కడుపు నిండుతుంది, ఎవరు వైద్యం చేసినా కానీ ప్రాణం రక్షించబడుతుంది, ఎవరు దానం చేసినా కానీ మేలు జరుగుతుంది. దానికి కూడా మనం ఈ సంకుచితమైన కొలబద్దలు పెట్టనక్కర్లేదు. అండ్ మరో అంశం సార్, మొత్తానికి అధికారులు అంటే దాని అర్థం ఒకటే అండి, యూజీసీ కూడా నిర్దిష్టంగా గైడ్ లైన్స్ మళ్ళీ పంపించాలి యూనివర్సిటీలకి. వాళ్ళే మార్చలేదు, వీళ్ళు మార్చుకున్నారు కాబట్టి సమస్య వచ్చింది. లేదు, ఇలాంటి వాళ్ళ నోటీసులో ఉండి జరగాలి. వాళ్ళు వీళ్ళంతా రాజకీయం ఇప్పుడు అదే కదా. ఇప్పుడు యూజీసీ ఫండింగ్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ అన్ని పనిచేస్తాయి సార్. యూజీసీ ఫండింగ్ తీసుకున్న ప్రతి యూనివర్సిటీ ఫాలో కావాలి. అంటే మీరు అన్నారు కాబట్టి మీకు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. యూజీసీ నిబంధనలు, వైస్ ఛాన్సలర్ల నియామకాలు తీవ్రమైన చర్చగా ఉన్నాయి. ఇప్పుడు కొత్త బిల్లు మళ్ళీ పార్లమెంట్ ముందు రాబోతుంది. టోటల్ సెంట్రలైజేషన్ జరుగుతుంది అనే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందుకనే బహుశా దాన్ని అవకాశంగా తీసుకున్నారు, తెలియదు. రైట్. ఇంకొకటి వైసీపీ